వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అనగానే గుర్తుకొచ్చేటటువంటిది ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ గారికి కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అంటే దేశంలో భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీ స్థానాలు ఇచ్చినప్పుడు అందులో మొట్టమొదటి ఎంపీ స్థానం డిక్లేర్ అయినటువంటి ఎంపీ స్థానాన్ని ఇచ్చినటువంటిది ఈ వరంగల్ పోరుగల్. అంత ఉత్తేజము, అంత ఉత్సాహము, కమలం గుర్తుని ఆదరించేటటువంటి స్వభావము ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కు కూడా ఉన్నది అనడానికి ఎన్నడో 40 ఏళ్ల కిందనే రుజువైపోయినటువంటి అంశం. కాబట్టి మనెవరికి కూడా డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు కమలం పువ్వు గుర్తుకి ఓటు వేస్తారా, ఓటు వెయ్యరా అనేటువంటి సంశయం ఎక్కడైనా ఉండొచ్చు తెలంగాణలో, కానీ వరంగల్ జిల్లాలో మాత్రం ఉండొద్దు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినటువంటి వాళ్ళే. నరేంద్ర మోడీ గారు మొన్న ఈ మధ్య మన పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, పెద్దలను పిలిచి మాట్లాడినప్పుడు ఒక సందర్భంలో చెప్పిందట. నేను కూడా మన పార్టీ పెద్దల నుంచి విన్న ఆ విషయాన్ని. తెలంగాణ ప్రాంతం ఒక ఎంపీని ఇస్తే మా గుజరాత్ కూడా ఒక ఎంపీని ఇచ్చింది ఈ భారతదేశానికి భారతీయ జనతా పార్టీ తరఫున. మరి మా గుజరాత్ ఎన్ని సంవత్సరాలే అధికారంలోకి వచ్చింది, మా గుజరాత్ దేశానికి ప్రధానమంత్రిని కూడా ఇచ్చింది, మీ తెలంగాణ కూడా దేశానికి ప్రధానమంత్రిని ఇచ్చింది, కానీ మీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ఎందుకు రాలేదు, ఎక్కడ మిస్టేక్ జరుగుతోంది అని. ఇప్పుడు గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరు, వారికంటే మొదలే పార్టీ వేరైనా కావచ్చు, కానీ ఇక్కడ నుంచి పివి నరసింహారావు గారు కూడా ప్రధానమంత్రి అయినారు. అంత చైతన్యము, అంత రాజకీయ నైపుణ్యం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇటువంటి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు అధికారంలోకి వస్తలేదు? సో అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలిచినాం? మనం ఎన్ని గెలిచినాం? మనం గెలిచినాయి అంటే గట్టిగా చెప్పుకోవాలి కదా. ఎన్ని గెలిచినాం? 8 గెలిచినాం. ఎన్ని ఎంపీ స్థానాలు గెలిచినాం? మనం 8 గెలిచినాం. ఎన్ని ఎమ్మెల్సీలు గెలిచినాం? మనం 3 గెలిచినాం. ఎన్ని సర్పంచులు గెలిచినాం? మనం 700 పైచిలకు సర్పంచులు గెలిచినాం. ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు గెలిచినాం? మనం మొన్న కార్పొరేషన్ గెలిచింది కదా, ఎన్ని గెలిచినాం? 1 కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్ గెలిచినాం. రాబోయే ఎన్నికల్లో ఎన్ని కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి? 3. ఖమ్మం, వరంగల్, జిహెచ్ఎంసి 3 జరుగుతున్నాయి కదా ఎలక్షన్స్. మరి రాబోయే ఎన్నికల్లో వరంగల్ కార్పొరేషన్ మనం గెలుస్తామా గెలవమా? చెప్పు, గెలుస్తామా గెలవమా? ప్రజలు మనకు ఓటేయడానికి రెడీగా ఉన్నారా లేరా? ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు మనం గెలిచేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మనం ఏ విధంగా పనిచేయాలి అనేటువంటిది మీకు ఇందాక చాలా క్లియర్గా చెప్పినారు. ఇక దానికంటే ముందు ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మనము ఎట్లా ముందుకు పోవాలి అనడానికి వడ్డించినటువంటి విస్తరి మన ముంగడ ఏష్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, గత బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనన్నా కూడా ఈ రోజు వరకు నెరవేర్చిందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినారా? మరి మనమందరం కూడా మహిళలకు పోయి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది కదా. రైతులందరికీ కూడా 15,000 రూపాయల రైతు భరోసా ప్రతి పంటకు ఇస్తున్నారా? రైతు కూలీలకు ఈ రోజు వరకు 12,000 రూపాయలు ఎవరికన్నా ఇచ్చినారా? ఎవరన్నా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఈ రోజు వరకు కూడా రైతు భరోసా పడ్డదా? ఎవరికన్నా పడ్డదా? నిరుద్యోగులకు ఎక్కడన్నా 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందా? ఏ నిరుద్యోగి కన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు 70,000 నింపినమని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి మీ ఊళ్ళల్లా, మీ వాడలల్లా, మీ డివిజన్లల్లా ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మీకు కనిపిస్తున్నారా? మీ చుట్టాలల్లా ఎక్కడా కనిపిస్తలేరు. కేవలం 6 గ్యారెంటీలు ఎత్తివేసేటందుకు, 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ రెడ్డి గారు ఒక ఎజెండా తీసుకుంటున్నారు. ఆ ఎజెండాలో, ఆ ట్రాప్లో మనం పడుతున్నాం. తెల్లారు లేస్తే ప్రజల దగ్గర నుంచి నిరసన వ్యక్తం అవుతోంది అనేటువంటిది అర్థం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే అయితే కిషన్ రెడ్డి గారిని తిడతారు, లేకపోతే బండి సంజయ్ గారిని తిడతారు, లేకపోతే నరేంద్ర మోడీ గారిని తిడతారు. ఏవి కూడా జనానికి ఎక్కుతలేవు అనుకుంటే ఢిల్లీకి అపాయింట్మెంట్ తీసుకొని ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోతాడు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మేము ఆడ బిచ్చాలు ఎత్తుకోవడానికి తిరుగుతున్నాం, కానీ
మాకు పైసలు ఇస్తలేరు అని చెప్తారు. ఇదే కదా ఆయన 2.5 సంవత్సరాల నుంచి చేసేది. దీని వెనకాల ఉన్నటువంటి వ్యూహం ఒక్కటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటటువంటి పరిస్థితి లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, హామీలు నెరవేర్చాలన్నటువంటి చిత్తశుద్ధి లేదు. ఈ రోజున తెలంగాణలో అసలు అభివృద్ధి అనేటువంటిది జరిగింది అంటే గత బీఆర్ఎస్ పాలనలో అయినా ఇవాల్టి కాంగ్రెస్ పాలనలో అయినా కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బులతోటి తప్ప వేరే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో జరగలేదు. మన వరంగల్ జిల్లాకు టెక్స్టైల్ పార్క్ వచ్చింది. ఎవరు శాంక్షన్ చేస్తే వచ్చింది టెక్స్టైల్ పార్కు? ఎవరు శాంక్షన్ చేసినారు? మోడీ గారు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వచ్చింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎవరు శాంక్షన్ చేస్తే వచ్చింది? మామ్నూర్ ఎయిర్పోర్టు ఎవరు శాంక్షన్ చేస్తే వచ్చింది? వరంగల్ స్మార్ట్ సిటీ ఎవరు చేస్తే వచ్చింది? రామప్ప దేవాలయ పునర్నిర్మాణం ఏ ప్రభుత్వం చేస్తే జరిగింది? 1000 స్తంభాల గుడి పునర్నిర్మాణం ఏ ప్రభుత్వం చేస్తే జరిగింది? ఇక్కడికి సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఏ ప్రభుత్వం ఇస్తే వచ్చింది? మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే వచ్చింది కదా. దీంట్లో ఎక్కడైనా కూడా గత బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు ఇనిషియేట్ చేసినటువంటి ప్రాజెక్టు ఈ మొత్తం జిల్లాలో ఏదన్నా ఒక్కటి ఉన్నదా? ఒక్కటి కూడా లేదు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి పైసలు లేవు. మనం గ్రామాలలో పోతున్నాం. సరే, గ్రామాలలో అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇవాళ రేపు పొద్దున వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలనే తూర్పు నియోజకవర్గంలో 24 డివిజన్లు ఉన్నాయి, వర్ధన్నపేటల 13 డివిజన్లు ఉన్నాయి. అంతేనా? మొత్తం 37 డివిజన్లు ఉన్నాయి. 37 డివిజన్లలో మనం ఆల్రెడీ 6 గెలిచి ఉన్నాం. ఇంకా 31 డివిజన్లు మనం గెలవలే. కానీ రేపు పొద్దున ఈ డివిజన్లు గెలవాలి. ఆ డివిజన్లలో రూరల్లో దాదాపుగా ఈ 37లో కూడా రూరల్లో ఒక 10-15 రూరల్ బెల్ట్లో ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా అర్బన్ బెల్ట్లో ఉన్నాయి. మరి ఈ డివిజన్లల్లో డ్రైనేజీ కాలువలు తీయడంతో పాటు, ఐమాస్ లైట్లు పెట్టడంతో పాటు, చిన్న చిన్న పార్కులు అభివృద్ధి చెందడంతో పాటు, లైబ్రరీలు కట్టడంతో పాటు, బస్తీ దవాఖానాలు ఇవ్వడంతో పాటు, అమృత పథకం కింద అక్కడ వేసేటటువంటి రోడ్లతో పాటు, మంచినీటి కుళాయిలు సౌకర్యం ఇంటింటికి ఇవ్వడంతో పాటు, మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు, అక్కడ చిన్న చిన్న పాఠశాలలు ఉంటాయి, టౌన్లలో కూడా పాఠశాలలు ఉంటాయి. ఆ పాఠశాలలకు సర్వశిక్ష అభియాన్ కింద డబ్బులు ఇవ్వడం కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులతోటే ఇవాళ పట్టణాలు కూడా నడుస్తున్నాయి. పల్లెలలో శ్మశాన వాటికలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బే, పల్లెలలో రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బే, పల్లెలలో టాయిలెట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బే, గ్రామ పంచాయతీల నిర్వహణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బే, రైతు వేదికల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులే, ఉజ్వల గ్యాస్ స్కీమ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులే, ముద్రా లోన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులే, పల్లెల్లో పట్టణాల్లో ఇచ్చేటటువంటి రేషన్ బియ్యంలో మనిషికి 5 కిలోలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులే. కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా, సహకారం లేకుండా, కేంద్ర ప్రభుత్వ షేర్ వాటా లేకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ కూడా జరుగుతలేదు. బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఏ ఒక్కనాడు కూడా ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది అనేటువంటి విషయం ఎప్పుడైతే అర్థమైందో మళ్ళా ప్రధాన ప్రతిపక్ష పాత్రని పోషించడానికి వాళ్ళు మనల్ని డామినేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది గ్రౌండ్లో కనిపిస్తుందా? కనిపిస్తలేదా? కనిపిస్తుంది కదా మీకు గ్రౌండ్లో. మరి మనం ఎక్కడ వెనుకబడుతున్నాం? వాస్తవానికి ఓట్ల రూపంలో మనం ముందుకు పోతున్నాం, కానీ ప్రజాక్షేత్రంలో మనం వెనుకబడుతున్నాం. 2018లో ఒక్క అసెంబ్లీ స్థానం ఉండి 7% ఓటు బ్యాంక్ మనకుంటే 2023కు వచ్చేసరికి మనం 8 అసెంబ్లీ స్థానాలు తెచ్చుకున్నాం. దాదాపుగా 24% ఓటు బ్యాంకుకు రీచ్ అయినాం. 2019లో మనకు 4 ఎంపీ స్థానాలుండి 17% ఓటు బ్యాంక్ ఉంటే 2024కు వచ్చేసరికి మనము 36% ఓటు బ్యాంకు తోటి 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నాం. అట్లా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి బూత్లో కూడా
మనకు ఓట్లు పడ్డాయి తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి బూతు అభివృద్ధిలో కూడా భారతీయ జనతా పార్టీ పైసలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ లెక్క కుటుంబాలు ప్రజల సొమ్మును భారతీయ జనతా పార్టీ దోచుకోలే. కాంగ్రెస్ పార్టీ లెక్క కమిషన్ల పేరుతోటి భారతీయ జనతా పార్టీ దోచుకోలే. భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశమే రాలే. అయినా కూడా 13 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ పెట్టింది. తెలంగాణ రైతులందరికీ కూడా ఎరువులు వస్తున్నాయి అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూతపడ్డ రసాయన ఎరువుల కర్మాగారాన్ని భారతీయ జనతా పార్టీ ఓపెన్ చేసింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల సీతకన్నేస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణకు 40,000 కోట్ల రూపాయలను ఒక్క రైల్వే ప్రాజెక్టుల కోసమే కేటాయించి ఖర్చు పెడుతుంది. 1,30,000 కోట్ల రూపాయలను నేషనల్ హైవేస్ ఇవ్వడానికి కేటాయించి ఖర్చు పెడుతోంది. మేము చదువుకుంటున్నప్పుడు హైదరాబాద్ పోవాలంటే 5 గంటలు పట్టేది. ఇవాళ నేను హైదరాబాద్ నుంచి వరంగల్ రావడానికి 2 గంటల 10 నిమిషాలలో వచ్చిన. మరి ఈ నేషనల్ హైవేస్ అన్ని వేసింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంటే కదా. ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేనటువంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి మనమందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి అంశము చాలా స్పష్టంగా ఉన్నది. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మన ఓట్లు పెరుగుతున్నాయి, కానీ ప్రజాక్షేత్రంలో కొట్లాడడంలో మనం వెనుకబడి ఉన్నాం. మరి ప్రజాక్షేత్రంలో మనం ఇంకొంచెం గట్టిగా కొట్లాడితే రాబోయే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. నిన్నగాక మొన్న కూడా చూసినాం నీట్ విషయంలో జరిగినటువంటి అంశంలో కేంద్రంలో జరుగుతున్నటువంటి లొల్లి, రాష్ట్రంలో కొడంగల్కు పోయి కూడా రేవంత్ రెడ్డి గారు ఆడ ధర్నా కూర్చున్నాడు నరేంద్ర మోడీ గారి పైన వ్యతిరేకతతోటి. మీరు లోకల్లో కూడా మీరు చెప్పవలసినటువంటి ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఈ దేశంలో అవినీతి, ఈ దేశంలో అక్రమాలు, ఈ దేశంలో పేపర్ లీక్లు, ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాళ్ళు కూడా ఇవన్నీ 100 సార్లు జరిగినాయి. కానీ ఏనాడు కూడా వాళ్ళకి జవాబుదారీతనం లేదు. 2004 నుంచి 2014 వరకు ఒక 10 సార్ల పేపర్ లీక్లు జరిగినాయి. కానీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలే, ఏనాడు కూడా సోనియా గాంధీ గారు రాజీనామా చేయలే, ఏనాడు కూడా రాహుల్ గాంధీ గారు రాజీనామా చేయలే. ఇవాళ నీట్ పరీక్ష లీకేజ్ జరిగింది, అది తప్పిదం జరిగింది. దురదృష్టవశాత్తు పిల్లలు చనిపోయినారు. దానికి ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వయంగా క్షమాపణ చెప్పినారు. మళ్ళీ రీటెస్ట్ నిర్వహించినారు, ఫలితాలు కూడా ఇచ్చినారు. భవిష్యత్తులో ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా ఉండడం కొరకు ఎన్క్రిప్టెడ్ పద్ధతిలో ఆన్లైన్ సిస్టమ్ను కూడా తీసుకొస్తామని చెప్పినారు. స్వయంగా నరేంద్ర మోడీ గారే భారతదేశ ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా పెట్టి నిందితులకు శిక్ష పడేలాగా చేస్తామని చెప్పినారు. ఇంతకంటే దేశ ప్రధాని ఏం చేయాలి? ఇంతకంటే విద్యాశాఖ మంత్రి ఏం చేయాలి? జరిగినటువంటి తప్పిదాన్ని సవరించుకున్న తర్వాత కూడా ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కేవలం భారతీయ జనతా పార్టీని అప్రతిష్ట పాలు చేయడం కొరకు మాత్రమే ఈ ఉద్యమాన్ని కాక్రోచ్ జనతా పార్టీని ముందుకు పెట్టి నడిపిస్తున్నాం అనేటువంటిది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాక్రోచ్ జనతా పార్టీకి మూలం ఏమిటి? ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా మొదలుపెట్టినటువంటిది కాక్రోచ్ జనతా పార్టీ. అక్కడి నుంచి వాళ్ళు ప్రజా ఉద్యమం చేద్దామని అనుకున్నారు. పిల్లలందరినీ కూడా రోడ్డు మీదకి పిలిస్తే 200 మంది వచ్చారు ఫస్ట్ టైం పిలిచినప్పుడు. ఇక వీళ్ళతో అయితలేదు అని అరాచక శక్తులు, భారతదేశంలో ఉన్న అరాచక శక్తులు, ఇతర దేశాలలో భారతదేశ అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళందరూ కలిసి దీన్ని ఆర్టిఫిషియల్గా ఫ్యాబ్రికేటెడ్గా పుష్ చేసి కొన్ని మీడియా సంస్థలు, లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ప్రొవోక్ చేసి 1000 మందిని ఢిల్లీకి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే దానికి ఒకటే కారణం. కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతదేశంలో తన ఓళ్ళను పట్టును కోల్పోయింది, పశ్చిమ భారతదేశంలో పట్టును కోల్పోయింది. ఇవాళ తూర్పు భారతదేశంలో మొన్నటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత
అక్కడ కూడా వాళ్ళ మిత్రపక్షాల భాగస్వామ్యం పోయింది. ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటిది కేవలం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక 4 రాష్ట్రాలు. లెఫ్ట్ పార్టీలు వాళ్లకు కేరళ మీద పశ్చిమ బెంగాల్ మీద కొంత ఆశ ఉండే, కానీ మొన్నటి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ వాళ్ళది కూడా దింపుడు గల్లం ఆశ అయింది. మొత్తం భారతదేశంలో ఇవాళ లెఫ్ట్ పార్టీలు అనేటువంటివి తూర్పున లేవు, పశ్చిమాన లేవు, ఉత్తరాన లేవు, దక్షిణాన లేవు. మరి వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి? ఐడెంటిటీ క్రైసిస్. వాళ్ళకి ఇప్పుడు మేమున్నామని చూపించుకునేటటువంటి ఒక గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు కావాలంటే ఏదొక్కటి దొరికినా కూడా దాన్ని పట్టుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి. దాని కొరకే ఈ నీట్ పరీక్ష అనేటువంటి అంశాన్ని కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు తీసుకొస్తే దాన్ని లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అందుకున్నాయి. మరి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నటువంటి వాళ్ళుగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ భారతదేశం ఎక్కడో వెనకకపోతే 12-13 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రపంచాన్ని శాసించేటటువంటి స్థాయికి వచ్చినటువంటి ఈ భారతదేశాన్ని అభివృద్ధికి దూరంగా వెనక్కి నెట్టేయడానికి జరుగుతున్నటువంటి కుట్రగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యార్థులకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. విద్యారంగంలో బీజేపీ తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉన్నది, ఆర్థిక సంస్కరణల్లో బీజేపీ తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉన్నది, వ్యవసాయ రంగంలో బీజేపీ తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉన్నది, మౌలిక సదుపాయాలలో బీజేపీ తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉన్నది అనేటువంటి దాన్ని ప్రజలకి మరొకసారి గుర్తు చేసి భారత్ను విశ్వగురువుగా చేయాలనుకునేటటువంటి పార్టీ ఇవాల్టి యువతను అభివృద్ధికి దూరంగా వెనక్కి నెట్టయ్యేది. కాబట్టి నీట్ పరీక్ష అంశం అనేటువంటిది కేవలం రాజకీయ అంశం అనేటువంటిదే మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ఈ రాష్ట్రంలో మనం ఎంత ఎక్కువ మన పార్టీ చేస్తున్నటువంటి అంశాలను నలుగురు కూర్చున్న దగ్గర కూడా తీసుకెళ్తామో అంత ఎక్కువగా వాళ్ళు కన్విన్స్ అయ్యి మనకు ఓటేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణను కూడా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలంటే మనమందరం కూడా దాన్ని ఒక దీక్షగా తీసుకొని మన ఓటు, మన కుటుంబ సభ్యుల ఓటు, మన బూత్ సభ్యుల ఓటు, మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లన్నీ కూడా కమలం పువ్వు గుర్తుకు వేయిస్తే ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డలుగా, ఈ తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డలుగా, ఈ వరంగల్లో పుట్టినటువంటి బిడ్డలుగా మనం ఈ దేశానికి న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ మనమందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. రాబోయేటటువంటి ఎన్నికల్లో వరంగల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా గెలిపించుకోవాలి. అది గెలిపించినాడు ఖచ్చితంగా రేపు వరంగల్లో 3 శాసనసభ స్థానాలను గెలుస్తాం, తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. కాబట్టి మీరందరూ కూడా మనమందరం కలిసి పనిచేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఆల్రెడీ బెల్లు మోగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, సభా అధ్యక్షులు గంట రవికుమార్ గారికి, వరంగల్ జిల్లా కార్యవర్గానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.